సాధారణంగా ఒక వ్యక్తి కలగనడం సాధారణమైన విషయం. అయితే ఆ కలను అతడు మర్చిపోయినప్పుడు ఆ కల ఏమిటో, ఆ కల భావం ఏమిటో ఇతరులు చెప్పడం సాధ్యమేనా? ఈ విషయాలను ఆలోచిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ నేటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము దానియేలు గ్రంథ అధ్యయనాల ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో రాజైన నెబుకద్నెజరు తాను కనిన కలను గూర్చి మర్చిపోయినప్పుడు దానియేలు దాన్ని తెలియచేసిన వాయనాన్ని మనం తెలుసుకుందామా? జీవిత నావా నడుపుము దేవా, నావయధికారివి కావా, నావయధికారివి కావా. జీవిత నావా నడుపుము దేవా, నావయధికారివి కావా, నావయధికారివి కావా. బ్రతుకెల్లా నీ ధ్యాసను కలిగి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాఠంగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 10 నుండి 35 వరకు మనము ధ్యానం చేసుకోబోతుంటున్నాం. ఇక ముందుగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. అందుకు కల్దీయులు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి: భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను, గారడి విద్య గలవాని యొద్దను, కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. ప్రియులారా, ఇది బబులోను జ్ఞానులు చేసిన మొదటి నిజమైన ప్రకటన. భూమిపై ఏ మనిషికి రాజు యొక్క కళ చెప్పడం సాధ్యం కాదు. అది దేవుడికే సాధ్యం. వారు ఇప్పుడు జీవితం కోసం ఆలోచిస్తూ ఆశిస్తూ రాజు కొరకు ఎంత అసాధ్యమైన విషయమో వారికి వివరించడానికి ప్రయత్నిస్తున్నారు. సహజ సిద్ధంగా అద్భుతాలను, దేవుని భాగస్వామ్యాన్ని పక్కన పెట్టి చూస్తే రాజు యొక్క అభ్యర్థన నిజంగానే అన్యాయంగా అనిపించవచ్చు. కానీ ఈ జ్ఞానులు గతంలో తమకు అసాధారణమైన శక్తులు ఉన్నాయని, ఇతరుల కంటే తాము గొప్పవారమని ముక్త కంఠంతో చెప్పుకున్నారు. ఇప్పుడు రాజు వారిని అదే విషయాన్ని రుజువు చేయమని హెచ్చరిక చేస్తున్నాడు. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. ప్రియులారా, వారు చెప్పినది ఇదే. తమకు పరలోకంతో ఎలాంటి అనుబంధాలు లేవని వారంతట వారే అంటున్నారు. తమ దేవతలు కూడా తగిన సమాచారాన్ని ఇవ్వలేవని వారు ఒప్పుకుంటున్నారు. వారి వాదన తారాస్థాయికి చేరుకుంది. రాజు కోరిన దాన్ని ఏ మనుషుడు నెరవేర్చడం సాధ్యపడదు అని చెప్పసాగారు. ఇదే సమయంలో దానియేలు ప్రవేశానికి మార్గం సిద్ధమవుతుంది. వారి అసమర్థతతో దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి అనగా దానియేలు ఇప్పుడే ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులను అందరినీ సంహరింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ప్రియులారా, రాజు తనకు ఉన్న కోపమంతటిని వారి ముందు ప్రదర్శిస్తున్నాడు. ఇది ఆయన అనుభవిస్తున్న మనోవ్యాధి, అనగా తన మానసిక స్థిరతలో లోపం ఉంటున్నది. ఇది ఆయనలో ఉన్న మరో లక్షణం. దీని తరువాత మరింత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆ కోపంలో రాజు తక్షణమే బబులోన్లో ఉన్న జ్ఞానులను అందరినీ నాశనం చేయమని ఒక ఆజ్ఞ జారీ చేశాడు.
ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. ప్రియులారా, రాజు ఇచ్చిన ఆజ్ఞలో దానియేలు మరియు అతని స్నేహితులు కూడా ఉన్నారు. వారు ఇంకా శిక్షణలోనే ఉన్నప్పటికీ రాజు విశ్వాసం కోల్పోయిన అదే జ్ఞానుల వర్గం చేత బోధన పొందుతున్నారు. ఆయన తలంచిన తీర్పు బబులోనులోని జ్ఞానులను అంతమొందించాలన్న ఆజ్ఞ. నిజానికి నేరం చేయని, దోషం లేని ఎంతో మందిని కూడా ప్రభావితం చేసింది. వారు ఏమి తప్పు చేయకపోయినప్పటికీ శిక్షను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. నెబుకద్నెజరు తలపెట్టిన ఈ నిర్ణయం ఎంత దూరమైనా వెళ్ళగలదు. అతనికి నచ్చినట్లు చేసుకునే అధికారము ఆయన కలిగి ఉన్నాడు. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తంగా మనవి చేసెను. రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడగగా, అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను. ప్రియులారా, రాజు ఇచ్చిన ఆజ్ఞ గూర్చి దానియేలు ఆందోళనకు గురయ్యాడు. అయినప్పటికీ అర్యోకు దగ్గరికి వెళ్ళేటప్పుడు అతడు జ్ఞానముతో మరియు తెలివితో వ్యవహరించాడు. అర్యోకు రాజుకు పరిరక్షణ సేనాధిపతి, ఆ కాలపు రహస్యమైన పనులపై అధికారి అని చెప్పవచ్చు. కాబట్టి సహజంగానే అతడు రాజుతో సన్నిహితంగా ఉంటాడు. అర్యోకు దానియేలుతో ఏమేమి మాట్లాడాడో తెలిసినట్లయితే చాలా ఆసక్తికరంగా ఉండేది. అతడు రాజు వినలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని దానియేలుతో సూచించినట్లు అనిపిస్తుంది. అతడు అలా చేశాడా లేదా అనేది ఇక్కడ వ్రాయబడలేదు. కానీ అతడు దానియేలు తలను తాకి, రాజు ఎలా ఉంటాడో నీకు తెలుసు కదా అని చెప్పాడని నేను అనుకుంటున్నాను. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు దానియేలు రాజ సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. ప్రియులారా, దానియేలు రాజుతో ఒక చర్చను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అతడు ఇప్పటికే దానికి అనుకూలంగా ఉన్నాడు మరియు తనకు కల చెప్పడానికి సమయం ఇవ్వమని రాజును అభ్యర్థించాడు. ఇది కొంచెం ధైర్యం చేశాడు అని అనిపించవచ్చు. నిజానికి ఒక ధైర్యశాలి యువకుడి చర్యలా అనిపిస్తుంది. అయితే తర్వాత జరిగే విషయము అది దేవునిపై ఉన్న అతని అచంచల విశ్వాసము గల ధైర్యము అని స్పష్టంగా తెలుస్తుంది. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాలను మనము గమనిద్దాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ప్రియులారా, పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై అనే మాటను మీరు గమనించారా? ఈ వ్యక్తీకరణను మీరు చెరలోని గ్రంథాల్లో మాత్రమే చూడగలరు. ఉదాహరణకు ఎజ్రా, నెహెమ్యా, దానియేలు గ్రంథాల్లో చూచినట్లయితే దేవుని యొక్క మహిమ యెరూషలేము నుండి ఆలయంలోని పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలముల నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆయనను గూర్చి ఇప్పుడు పరలోక దేవుడు అని సంబోధించబడుతున్నది. ఈ హెబ్రీ యువకులు దేవుడు యెరూషలేంలోని ఒక చిన్న మందిరంలో నివసించాడని భావించలేదు. ఆయన పరలోకానికి దేవుడు. దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమైన మాటలు వారి ప్రార్థనల ఆధారాన్ని తెలియజేస్తున్నాయి. దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు అనేది మన విలువ, శ్రమ, గుణము లేదా మన క్రియల వల్ల కలిగేది కానే కాదు. ప్రతి ప్రార్థన కూడా ఆయన కృపపైనే ఆధారపడాలి. ఈరోజు మనము యేసు నామములో ప్రార్థించడం అనేది మన యోగ్యతపై కాకుండా ఆయన యోగ్యతపైనే ఆధారపడి ఆయన కృప కొరకు ఆయనను ఆశ్రయించడమై ఉన్నది. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము
19వ వచనాన్ని మనం గమనిద్దాం. అంతటా రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున దేవుణ్ణి స్తుతించెను. దేవుడు దానియేలుకు ఈ కలను తెలియజేసిన విధానము ఆయన నెబుకద్నెజరుకు ఇచ్చిన అదే కలను దానియేలుకు కూడా కలగా చూపినట్లుగా నేను భావిస్తుంటున్నాను. ఇదే సాధారణమైన మరియు సమంజసమైన వివరణగా కనిపిస్తుంది. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20 నుండి 23 వచనాలను మనం గమనిద్దాం. ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తేవని దానియేలు మరలా చెప్పెను. ఇది దానియేలు యొక్క కొన్ని లిఖితపూర్వకమైన ప్రార్థనలో ఒకటి. దానియేలు ఒక లక్ష్యమున్న మనిషి, ఒక ప్రార్థన పరుడు మరియు ఒక ప్రవక్త. ఈ రహస్యాన్ని దేవుడు మాత్రమే దానియేలుకు తెలియజేశాడు మరియు ఇది ఆయన యొక్క మహా అద్భుతమైన కృతజ్ఞత ప్రార్థన. ఇప్పుడు దానియేలు మళ్ళీ రాజుతో చర్చను కలిగి ఉండేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనము గమనిద్దాం. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకు నొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసేదను అనెను. ప్రియులారా, దానియేలు జరిగే రక్తపాతాన్ని ఆపడానికి చాలా ప్రయత్నించాడు మరియు అర్యోకు కూడా వారిని చంపాలని ఇష్టం లేదు. అతనికి జ్ఞానులను చంపాలనే మనసు ఎంతమాత్రము లేదు. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనిద్దాం. కావున అర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనిషిని చెరపట్టబడిన యూదుల్లో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. ప్రియులారా, అర్యోకు సంతోషముతో దానియేలును కలను గూర్చిన భావాన్ని తెలియజేస్తాడు అనే శుభవార్తతో రాజు సమక్షానికి తోడుకొని వెళ్ళాడు. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనిద్దాం. రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడగగా, అందరూ తర్కపూర్వకంగా చూచినప్పుడు రాజు కూడా కొంత అనుమానంతో ఉండడం సమంజసమే. ఎందుకంటే ఆ జ్ఞానులు ఆ కలను కానీ దాని అర్థాన్ని కానీ చెప్పలేకపోయారు. ఇప్పుడు దానియేలు అనే ఒక యువకుడు తానే స్వయంగా వచ్చి తాను చెప్పగలనని అంటున్నాడు. రాజు అతన్ని అడిగాడు, ఇతర జ్ఞానులందరూ సమాధానం చెప్పలేకపోయారు, అయితే నీవు చెప్పగలవా అని. ఇది కూడా కాలము గడపడానికి జ్ఞానులు చేస్తున్న ఒక ప్రయత్నం కావచ్చుగా అని ఆయన ఉద్దేశం. రాజు యొక్క ప్రశ్న కొంచెం అపహాసంగా అనుమానభరితంగా అనిపించినప్పటికీ దానియేలు అతనికి ఒక అద్భుతమైన సమాధానాన్ని ఇచ్చాడు. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 27-28 వచనాలను గమనిద్దాం. దానియేలు రాజు సముఖములో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్యగల వారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా
తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, ప్రియులారా, దానియేలు వెంటనే బబులోనియ విద్యను మరియు దేవుని జ్ఞానాన్ని వాటికి మధ్య గల తేడాను స్పష్టం చేస్తూ ఉంటున్నాడు. అపోస్తులైన పౌలు మొదటి కొరింథీ పత్రిక 1 అధ్యాయము 20 మరియు 1 అధ్యాయము 25 వచనాల్లో ఇలా వ్రాశాడు: జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ప్రియులారా, ఇప్పుడు దానియేలు అజ్ఞానంలో ఉన్న ఈ అన్యజనుల రాజుకి జీవమై ఉన్న దేవునిని పరిచయం చేసే అపూర్వమైన అవకాశాన్ని పొందుతున్నాడు. అతడు ఇలా అన్నాడు: పరలోకమందు రహస్యములను బయలుపరచు దేవుడు ఉన్నాడు. ఆయన నెబుకద్నెజరు రాజుకు చివరి రోజుల్లో ఏవి జరుగునో తెలియజేయును. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఇది దానియేలు గ్రంథములోనే ప్రధానంగా చెప్పబడే అంశం. ఈ కళ అనేది అన్యజనుల కాలాంత్యానికి అనగా టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ అని పేర్కొనబడింది. దానికి సంబంధించిన విషయం. అన్యజనుల కాలాంత్యము అనే దానికి ముగింపు ఇశ్రాయేలీయుల జనాంగానికి సంబంధించిన చివరి దినములతో సమానంగా కొనసాగుతుంది. ఈ రెండు మహాశ్రమల కాలంలోనే పూర్తి చేయబడతాయి. మనము నివసిస్తున్న యుగము మనుషుని దినం. పౌలు 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఇలా చెప్పాడు: మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. ప్రియులారా, ఇందులో పౌలు చెప్పినది స్పష్టమైంది. మనము ప్రస్తుతము మనుషుడి ఆధిపత్య దినాల్లో జీవిస్తున్నాం, కానీ అది శాశ్వతం కాదు. ఇది కూడా గమనించదగిన విషయం ఏమిటంటే, అన్యజనుల కాలములు అనే పదము మరియు పరిపూర్ణ అన్యజనులు అనే పదము సమానార్థక పదాలు కావు. రోమాపత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో ఇలా ఉంది: సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. అన్యజనుల పరిపూర్ణత అనేది సంఘము ఎత్తబడుటతో ముగుస్తుంది. అన్యజనుల కాలములు మరియు చివరి దినములు అనే పదాలు సంఘము యొక్క చివరి దినములు అనే పదంతో సమానార్థకములు కావు. ఈ చివరి దినములు అనేవి ఎత్తబడుటలో ముగిస్తాయి. ఇది మహాశ్రమల కాలానికి ముందు జరుగుతుంది. అన్యజనుల కాలములు అనేవి మహాశ్రమల కాలంలో కొనసాగుతాయి. అప్పుడు దేవుడు తిరిగి ఇశ్రాయేలీయుల ప్రజల పట్ల తన దృష్టిని మళ్లించుకుంటాడు. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనిద్దాం. రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. నెబుకద్నెజరు కలగన్న రాత్రి తన పడక మీద పడుకున్నప్పుడు భవిష్యత్తు ఏం జరుగుతుందో అనే ఆందోళనతో ఆలోచిస్తూ ఉండినాడు. రాజుగా తన చిన్న ప్రయాణము ప్రారంభించిన అతడు ఇప్పుడు ప్రపంచ సామ్రాట్టుగా, గొప్ప పాలకునిగా మారిపోయాడు. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను. ప్రియులారా, ఇంతకీ దానియేలు ఆ కల గురించి నెబుకద్నెజరుకు ఎలా చెప్పాడు? రాజ్య భవిష్యత్తును మరియు రాజు స్థాపించిన మహా సామ్రాజ్య పతనాన్ని సూచిస్తుంది. ఈ మహా సామ్రాజ్య భవిష్యత్తు గురించి నెబుకద్నెజరు చింతించసాగాడు. అతడు ఈ సామ్రాజ్యానికి అధిపతిగా, నియంతగా ఉన్నాడు. ఈ కళ అతడి సమస్యకు దేవుడిచ్చిన సమాధానం. దానియేలు తనెంత మాత్రము అర్హుడు కాదు, కానీ
ఆ పరలోకమందున దేవుడే కళ యొక్క భావాన్ని బయలుపరుస్తాడు. జ్ఞానులు ప్రాణాలు కోల్పోకుండా రక్షించబడేందుకు మరియు నెబుకద్నెజర్ అనే ఈ మనిషి ఆసక్తి తీరేందుకు దేవుడు ఆ కళను వెల్లడించాడని ఆయన తెలియజేశాడు. ప్రియులారా, దేవుడు నెబుకద్నెజరు అర్థం చేసుకునే భాషలోనే అతని రాజ్య బాహ్య వైభవ మహిమ గురించి మాట్లాడబోతున్నాడు. ఆ కళలో దేవుడు అతనికి తన రాజ్య బాహ్య మహిమను చూపించాడు. ఈ కళ ఒక అన్యజనుల వ్యక్తి కళగా ఉండగా దేవుడు ఈ కళలో ఒక ప్రతిమను ఉపయోగించి అతనితో మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజరు కళలో కనిపించిన ప్రతిమ ఆరాధించాల్సిన విగ్రహం కాదు. అయితే నెబుకద్నెజరు బబులోనులో విగ్రహాల ముందు మోకాలు వంచిన వాడే కావడంతో దేవుడు అతని కళలో ఒక ప్రతిమను ఉపయోగించాడు. విగ్రహారాధనతో నిండిన ఆ భూమిలో అలాంటి దర్శనము నెబుకద్నెజరుకు వాస్తవంగా అర్థమయ్యే భాషగా ఉండేది. బబులోను అనేది పౌరాణిక మతాల మూల సంస్థానంగా, అపవిత్ర ప్రతిమల జనసందరంగా ప్రసిద్ధి పొందింది. ఈ భాగంలో మనము ఈ లోక పాలనను అన్యజనుల చేతిలో ఉన్న చరిత్రను సూచిస్తుంది. దావీదు వంశపు వైఫల్యం వల్ల దేవుడు ఈ విశ్వపాలన అధికారమైన దండాన్ని దావీదు సంతతి వారి చేతిలో నుండి తీసుకొని అన్యజనుల చేతిలో పెట్టాడు. ఈ అధికారము యేసుక్రీస్తు మళ్ళీ భూమిపైకి వచ్చే వరకు అన్యజనుల చేతిలోనే ఉంటుంది. అప్పుడు క్రీస్తు ఆ దండాన్ని తీసుకొని భూమిపై రాజాదిరాజుగా, ప్రభువుల ప్రభువుగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. నెబుకద్నెజరు కాలం మొదలుకొని నేడు మన కాలం వరకు ప్రభువు వచ్చి తాను రాజ్యం చేయి వరకు ఉన్న ఈ సమయాన్ని అన్యజనుల కాలము అని పిలువబడుతుంది. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనిద్దాం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. అంటే ఆ విగ్రహము భయానకంగా విస్మయాన్ని కలిగించేలా ఉంది. అది అద్భుతంగా మహిమాన్వితంగా ఎంతో గొప్పగా కనిపించింది. దానియేలు ఆ కళను వివరించడం ప్రారంభించినప్పుడు నెబుకద్నెజరు ముఖంలో వ్యక్తమైన భావాల మార్పును నేను అక్కడ ఉండి చూస్తే బాగుండేది అని అనిపిస్తుంది. దానియేలు, రాజా మీరు ఒక గొప్ప ప్రతిమను చూశారు, అది అత్యంత ప్రకాశవంతంగా భయంకరంగా అద్భుతంగా ఉంది అని చెప్పడం ప్రారంభించగానే నెబుకద్నెజరు కళ్ళు మెరిసిపోయి ఉంటాయి. అతడు తన సింహాసనానికి కాస్త ముందుకు జరిగి ఉత్సాహంగా అదే నీవు సరిగ్గా మొదలు పెట్టేశావు అన్నట్లుగా అనిపిస్తుంది. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 32, 33 వచనాలను మనము గమనిద్దాం. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారు మయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. దానియేలు ఇలా చెప్పగానే రాజు మళ్ళీ ఉత్సాహంగా అవునవును నువ్వు సరిగ్గా చెప్తున్నావు అని అన్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు నెబుకద్నెజరు ఆ కళకిచ్చే అర్థాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ట్రెగెల్స్ అనే వ్యక్తి ఈ కళ గురించి ఇలా చెప్పాడు. ఇక్కడ అన్నీ రాజుకు అర్థమయ్యే రీతిలో ఆయన ముందు ఉంచబడ్డాయి. మనిషి చూసే విధంగా బయటి రూపం కనబడే విషయాల రూపంలో అన్నీ చూపబడ్డాయి. మనం ముందే చెప్పుకున్నట్లుగా దేవుడు నెబుకద్నెజరుకు అతడు అర్థం చేసుకోగలిగే భాషలోనే మాట్లాడుతున్నాడని. ప్రియులారా, ఈ మహత్తరమైన ప్రతిమ అతని ముందు నిలబడి ఉంది. ఎలాంటి కదలిక లేదు. ఇది విస్మయాన్ని కలిగించే విధంగా అద్భుతంగా ప్రకాశవంతంగా అతి గొప్పగా ఉన్నట్టు కనిపించింది. శిరస్సు మేలిమి బంగారు మయమైనదియు, రొమ్మును భుజములను వెండివియు, ఉదరమును తొడలును ఇత్తడివియు, మోకాళ్ళు ఇనుపవియు, పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము
మట్టిదియునై ఉండెను. కాబట్టి ఈ విగ్రహము ఒక విచిత్రమైన లోహాల మిశ్రమంతో కూడి ఉంది. ఇది ఏమైనా మిశ్రమ లోహం కాదు, కానీ 4 భిన్నమైన లోహాలతో పాటు ఒక మట్టి పదార్థం, అంటే మట్టిలో లేదా ఇసుకలో ఉండే పదార్థం కలగలిపిన బహుళ లోహ ప్రతిమ. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34-35 వచనాలను మనం గమనిద్దాం. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయలుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, నెబుకద్నెజరు ఆ ప్రతిమను ఆశ్చర్యముతో పరిశీలిస్తున్నప్పుడు ఒక రాయి, అది ఆ ప్రతిమ పరిధిలో కాకుండా మానవ చేతి సహాయం లేకుండా వచ్చి ఆ విగ్రహం యొక్క ఇనుము మరియు మట్టి పాదాలను బలంగా కొట్టినందున ఆ దెబ్బతో ఆ ప్రతిమ తుత్తునీయలుగా విరగొట్టినట్లు అయిపోయింది. ఆ తర్వాత ఆ ప్రతిమకు సంబంధించినటువంటి ప్రతిది కూడా ఒక గాలికి పూర్తిగా కనిపించకుండా పోయింది. అప్పుడు ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమయ్యింది. ప్రియులారా, ఇంతకీ ఈ కళ యొక్క భావం ఏమిటో అనగా, ప్రతిమలోని 4 లోహాలు 4 ప్రపంచ సామ్రాజ్యాలుగా ఉన్నాయని మరియు వాటి గమ్యస్థానాలను గూర్చి మనము వచ్చే పాఠంలో తెలుసుకుంటాం. ప్రియ సహోదరుడ సహోదరి, ఒక సత్యాన్ని మాత్రము మనము తప్పకుండా గుర్తుంచుకోవాలి. పరలోకమందున దేవుడు మాత్రమే సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. ఆయన యందు మాత్రమే మనము ఆధారపడగలం. మన పరిస్థితులను, మన భవిష్యత్తును ఎరిగినవాడు ఆయనే. అట్టి సత్యవంతుడైన దేవునికి మనలను మనము అప్పగించుకుందామా? అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతి పేరేమిటి? బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతి పేరేమిటి? 1 అష్పెనజు, 2 అర్యోకు, 3 అజర్యా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియమిత్రులారా, మీరు నేటి సందేశం ద్వారా విలువైన, శ్రేష్టమైన, అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి దోహదకరంగా ఉన్నాయని తలుస్తున్నాం. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చును. మరియు ఈ స్క్రీన్ మీద ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించి మీ ప్రార్థనా మనవులను తెలిపినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.